వెల్కమ్ టు కేఎస్ఆర్ఎస్ సిడ్వి ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. రెగ్యులర్ వీడియోస్లో భాగంగా ఈరోజు వీడియో ఏంటంటే రియల్ ఎస్టేట్ అండ్ ఇన్సూరెన్స్ రెండింటి గురించి. రియల్ ఎస్టేటు ఎంత అద్భుతమైన ప్రోడక్టు, ల్యాండ్ అనేది ఎంత అద్భుతమైన ప్రోడక్టు అంటే ఒక చిన్న లాజిక్ తోటి మనం ఆలోచించగలిగితే దగ్గరగా ఒక 40 సంవత్సరాల అటు ఇటు చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ లోపల కూడా పొలాలు ఉండేటివి. నాకున్నంత అవగాహన ప్రకారం పొలాలు ఉండేటివి అప్పుడు. ఇప్పుడు పొలాలు మాయమైపోయినాయి. ఓఆర్ఆర్ ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ల దగ్గర కొను అంటే అప్పుడు ఎవరు చాలామంది కొనలేక మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొన్న వాళ్ళు కోటేశ్వర్లు అయినారు. సో ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల కూడా పొలాలు మాయమైపోయినాయి. ఇప్పుడు ఇంకొక మహాద్భుతమైన అవకాశం ఏంటి అంటే ఈ త్రిబుల్ ఆరు ఒక 5 to 10 years లోపట, ఓఆర్ఆర్ ఒక 10 years లోపల ఎంత గ్రోత్ చూడగలిగిందో ఈ త్రిబుల్ ఆర్ అనేది కూడా ఒక 10 years లోపల, 5 to 10 years లోపల ఓఆర్ఆర్ చూసినంత గ్రోత్ చూడగలుగుతుంది. అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిర్రో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా అంత గ్రోత్ చూడగలుగుతారు. ఇది స్లోగా మనము అబ్జర్వ్ చేసుకుంటా ఆలోచించాల్సిన విషయము. మనకి ఇది గ్రోత్ కూడా స్లోగా పెరుగుతలేదన్నట్టే కనిపిస్తుంది. బట్ ఒక 5 to 10 years 5 years దాటి 10 years వచ్చే వరకు ఒక వండర్ఫుల్ వెల్త్ క్రియేట్ అవుతుంది. అదొక్కటి మీరు మీ జీవిత కాలానుభవంలో ఒక్కసారి మీరు నెమరి వేసుకుంటే చూసుకోగలిగితే, సింహావలోకనం అంటారు కదా, అట్లా ఒకసారి చూసుకోగలిగితే మీకే అర్థమవుతుంది. సింపుల్ లాజిక్. సెకండ్ వచ్చేసి ఇన్సూరెన్స్. మనం ఎంతో కష్టపడి సంపాదిస్తాము. ఆ సంపద మనకు సేవింగ్స్ ఉంటే సేవింగ్స్ పెట్టుకోగలిగితే పెట్టుకుంటాం. ఒకవేళ సేవింగ్స్ లేకపోతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది జీవితం. సో ఏదైనా అనుకోని ఆపద మనకి ఏదైనా వచ్చింది అనుకో, మన దగ్గర సేవింగ్స్ లేవు, ఆస్తులు లేవు అంటే ఏంటి మన పరిస్థితి అప్పుడు? అందుకే మన సంపాదనలో ఎంతో కొంత ఇన్సూరెన్స్ కూడా అటు బాగా సేవింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సేవింగ్స్ పెద్దగా లేకుండా అట్లనే మనకు ఇన్కమ్ ఎర్నింగ్స్ ఉన్నాయి అనుకోండి, అట్లీస్ట్ వీ కెన్ ప్లాన్ ఫర్ సంథింగ్. తర్వాత బాధపడే బదులు ఇప్పుడు దీంట్లోనే కొంత తీసుకుంటూ కొంత సేవింగ్స్ లాగా ఇన్సూరెన్స్లో పెట్టినా, లేదు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ లాగా పెట్టినా, లైఫ్ ఇన్సూరెన్స్ విత్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ప్లస్ రిటర్న్స్ లాగా పెట్టుకున్నా కూడా మనకు అదొక భరోసా, అండగా ఉంటుంది కదా. దేవుడన్న రక్షణకు వస్తాడో లేదో, దేవుడన్న ఆపదలకు ఆదుకుంటాడో లేదో, దేవుడన్న ఆపదకు వస్తాడో రాడో తెలియదు, కానీ ఇన్సూరెన్స్ మాత్రం మన కుటుంబాలని, మీ కుటుంబాలని, ప్రతి కుటుంబాన్ని ప్రతి ఆపదలో ఇన్సూరెన్స్ మాత్రం ఆదుకుంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. భారతదేశం మొత్తం మీద 3.8% మాత్రమే ఇన్సూరెన్స్ ఉన్న పీపుల్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. తీసుకున్న వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ అండగా వచ్చింది, ఇన్సూరెన్స్ ఆదుకుంది. మరి తీసుకొని మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో అనుకోని పరిస్థితుల వల్ల జీవితాలు తారుమారైతే మనకు అండ ఎవరు, ఆదుకునేది ఎవరు రారు. మన కోసం మనమే, మన కోసం ఎవరు రారు అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి, తీసుకోండి. అది మీ కుటుంబానికి రక్ష, అండ, దండ. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.